చేసుకుందాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రార్థన దయచేసి దేవుని యందు విధేయతతో తలలు వంచండి, కనులు మూయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, నేను నీ పిల్లలు ఎదుట మరొకసారి ఇటు విధముగా నాకు ఇచ్చిన ఈ యొక్క అనుభవాన్ని బట్టి, ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. విలువైన నీ మాటలు ఈ ప్రపంచమునకు అందజేయాలని, నా పరిధులు, నా వంతులు నేను చేస్తున్న పనిని, క్రీస్తు పడిన పాటలలో కొదువున్నది నా వంతు నేను సంపూర్తి చేయడానికి, నీ సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన ఈ యొక్క వేదికను బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క ఛానల్ ద్వారా నీ పిల్లలు అనేకల చెంతకు నీ వాక్యాన్ని పంపిస్తున్నావు. ప్రతి మాట నీ బిడ్డలు విని ప్రయోజనకరంగా మార్చబడే కృపనివ్వండి. ఏ నిష్ప్రయోజనమైన మాటలు మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మాట్లాడకుండా, ఆత్మీయ శక్తిని, ఆత్మీయ నడిపింపును, పరిశుద్ధాత్మ తోడును, మాలో ఉంచిన ఆత్మ శక్తిని మాకు దయచేసి, మాకు నీ కృపను మెండుగా ఉంచావన్న దానికి నిదర్శనంగా నీ మాటలని పిల్లలకు వినిపించి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసే మాటలే పలుకులాగున సహాయం చేయమని, ప్రతి మాట నీ పిల్లలు వినుచుండగా అనేకుల జీవితాలలో నేను అధికమైన మేలుల చేత తృప్తిపరచమని, అటు ఇహమందును పరమందును కూడా ప్రయోజనకరమైన దీవెనకరంగా నడిపించమని, సమయోచితమైన జ్ఞానమును, లెస్సైన జ్ఞానమును మాకు అనుగ్రహించి, పశుప్రాయుల వలె కాకుండా ప్రయోజనకరమైన బిడ్డలకు ఉండుటకు సహాయం చేయమని క్రీస్తునామమున అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవాతి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈ ఛానల్ ద్వారా వాక్యం వినటానికి, లేదా యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వినటానికి సిద్ధపడి ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మంచిది. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం, దేవుని వాక్యంలోకి వెళదాం. ఏంటి మంచిది? దేవుని వాక్కు ప్రత్యక్షత కలగటం మంచిది. దేవుని కృపాసింహాసనం యుద్ధకు రావడం మంచిది. దేవుని ఎదుట కూర్చోవటం మంచిది. ఆయన ముఖ దర్శనాన్ని పొందుకోవటం మంచిది. ఆయన వినికిడిలో మన బ్రతుకులు ఎంత గొప్పగా నిలబడుటకు అది మంచిది. మన జీవితాలకు అది మంచిది. దేవునిని స్మరణకు తెచ్చుకోవటం మంచిది. అది మంచిది అంటే రైట్. ఇప్పుడు దేవుని వాక్యమును జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. గడిచిన వారాలలో అనేకమైన ఎపిసోడ్స్ ద్వారా మీరు దేవుని వాక్యం మీ చెంతకు చేరుతుంది. దయచేసి ఏది కూడా మీరు మిస్ కాకుండా, స్కిప్ అవ్వకుండా ప్రతి విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. అయితే మీకు చిన్న మనవి చేస్తున్నాను. వాక్యం చెబుతున్నప్పుడు కొన్నిసార్లు ఒక్కొక్క చోట పేరు ఒకవేళ తప్పుగా పలకొచ్చు. ఒకవేళ నోటి నుంచి బయటకు వచ్చిన పేరు తప్పు అవుతుందేమో, కానీ లోపల భావం మాత్రం తప్పు కాదు. అది గమనించండి. ఉదాహరణకు ఇప్పుడు యాకోబుని రాహేలు గారు పిల్లలు కావాలని అడిగింది. అయితే ఫ్లోలో మాటలు చెబుతున్నప్పుడు సడన్గా ఒక మాటలు దొరకటంలో దావీదు రాహేలుని అని అన్నాను అనుకో. ఒకవేళ అది నేను తప్పు చెప్పానని దయచేసి, నాది అక్షరం తప్పు, లోపల ఉన్న భావం మాత్రం కరెక్టే. ఒకవేళ ఫ్లోలో ఒకవేళ తప్పు మాట్లాడొచ్చేమో, అందునిమిత్తం అటువంటి ఏమన్నా మాటలు దొర్లితే పెద్ద మనసు చేసుకుని క్షమించవలసిందిగా ప్రభు సేవకుని ముందుగానే మీకు నేను మనవి చేస్తున్నాను. మంచిది. ప్రియులారా, దేవుని మాటలు శ్రద్ధగా ఆలోచన చేద్దాం. గడిచిన వారంలో విశ్వాసం యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచన చేశాం. విశ్వాసం గొప్పతనం చాలా విషయాలు మీరు విన్నారు. విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా నమ్మకత్వం, విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మను, విశ్వాసం ద్వారా వరాన్ని, విశ్వాసం ద్వారా లోకాన్ని జయించడం, విశ్వాసం ద్వారా సమాధానం, విశ్వాసం ద్వారా సముద్రంపై నడవడం, ఇవన్నీ మనం చాలా విషయాలు గడిచిన భాగంలో మనం విన్నాం. అయితే ఈరోజు మనం వినబోతున్న మరొక అంశం, చక్కగా పేరు మీరు రాసుకుని అంశాన్ని చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు సేవకుడిగా మనవి చేస్తున్నాను. ప్రియులారా, మన విశ్వాసం ఏమిటి? మన విశ్వాసం ఏమిటి? అది ఈరోజు మనం వింటున్న పాఠం. జాగ్రత్తగా విందాం. ముందుగా విశ్వాసం పట్ల
ప్రపంచ క్రైస్తవ్యములో ఉన్న అభిప్రాయం ఏంటి, వరకున్న ఆలోచన ఏంటి అని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ మనం వెళితే చాలామంది ఇలా మాట్లాడుతుంటారు. క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవులు అనబడిన వారి గురించి, క్రైస్తవులుగా బ్రతుకుతున్న వారి గురించి కూడా మాట్లాడుతున్నాను. కాబట్టి నా పదాల్లో ఉన్న తారతమ్యాన్ని గమనించవలసిందిగా ప్రభు సేవకుడిగా మనవి చేస్తున్నాను. రైట్. అయితే అందరి యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, చాలామంది ఎలా మాట్లాడతారంటే, మీ విశ్వాసం నీది, మా విశ్వాసం మాది, నీ విశ్వాసము నీదే, నా విశ్వాసము నాదే అని చాలామంది మాట్లాడుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొద్దిగా మాట్లాడితే మా సంఘ విశ్వాసం మాది, పలానా వాళ్ళ సంఘ విశ్వాసం వారిది, ఎవరి సంఘ విశ్వాసం వాళ్ళది అంటున్నారు. అసలు సంఘము అన్నది ఒక్కటే, దానిని సార్వత్రిక సంఘం అంటారు. అది క్రీస్తు రక్తము చేత కొనబడినది సంఘం అంటే మనం క్రైస్తవులం. ఎవరి సంఘం వాళ్ళది కాదు, సార్వత్రిక సంఘములో ఒక అవయవం అంతే. ఇదంతా ఒక శరీరం, సంఘం. ఈ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ సంగతి మనందరికీ తెలిసిన సంగతే. అయితే నా సంఘ విశ్వాసం నాది, మీ సంఘ విశ్వాసం మీది అని ఇప్పుడు కూడా మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే, దేవుని వాక్యం ఏమి చెబుతుందో, విశ్వాసం పట్ల యావత్తు ప్రపంచ క్రైస్తవ్యం కలిగి ఉండవలసిన అభిప్రాయం ఏంటో బైబిల్ మనకి ఘంటాపదంగా వివరిస్తుంది. ప్రియులారా, బైబిల్ని ఆధారం చేసుకోండి, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకండి. దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నప్పుడు మన జీవితాలు ప్రయోజనకరంగా మారతాయి. ఈరోజు ఏఏ టెక్నాలజీ అని, లేదా చాట్ జీపీటీ అని, ఇలాగ అనేకమైన వెబ్సైట్ల ద్వారా వాక్యం, అది కూడా మనిషి జ్ఞానం ద్వారా సృష్టించినదే. కానీ ఇది దేవుని జ్ఞానం. ఇది పరిశుద్ధ గ్రంథం అనగా దేవుడు తన భక్తుల చేత వ్రాయించిన గ్రంథం, మనుషుల్ని ప్రేరేపించి రాయించిన గ్రంథం, మనుషులు చేపట్టుకుని రాయించిన గ్రంథం. ఇది దేవుని గ్రంథం. ఈ ఏ టెక్నాలజీలో, చాట్ జీపీటీ అన్నిటిలో కూడా అది మనిషి జ్ఞానముతో పొందుపరచబడిన జ్ఞానం. అది అందులో మిస్టేక్ ఉంటుంది, కానీ ఇందులో మాత్రం మిస్టేక్ ఉండదు దేవుని జ్ఞానములో. కాబట్టి ప్రతి మాటని మనం అర్థం కాకపోతే ఇంకొక 10 సార్లు అడిగి తెలుసుకోవాలి, లేదా చదివి తెలుసుకోవాలి. దేవుడు తనకు బయలుపరిచిన విధమును బట్టి దాన్ని మనం క్యాచ్ చేయగలగాలి. కాబట్టి వాక్యమును జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 మరియు 5, 6 వచనాలు చదువుదాం. ఈ 3 వచనాలు చదువుదాం ఒకసారి. 4, 5 సరిపోతాయి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. శరీరం ఒకటే అంట, ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు ఒక్కడేనంట. ఆ ప్రకారమే మీ పిలుపు విషయం, అంటే మనం క్రైస్తవులే, మన పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడితిమే. ఎవరి నిరీక్షణ వారిది కాదు, ఒకటే నిరీక్షణ. ఒకరికొరకు కనిపెడుతున్నాం, ఒక్కటే, మనందరి నిరీక్షణ ఒకటే ఉండాలి. ఎవరు ఎదురుచూపు వాళ్ళది కాదు, ఎవరు నిరీక్షణ వాళ్ళది కాదు. ఒకటే నిరీక్షణ, ఒకటే పరిశుద్ధాత్మ, ఒకటే శరీరం. ప్రభు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే. అలాగే బాప్తిస్మం ఒక్కటే. అంటే విశ్వాసం గురించి మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. అది మనకు కావాల్సిన పాయింట్. అంటే ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి బైబిల్లో అంటే ఒకటే విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసం మనము కలిగి ఉన్నామా లేదా అని మనకు మనం పరీక్షించుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వాసం ఎవరి విశ్వాసం వారిది కాదు, ఎవరి సంఘ విశ్వాసం వారిది కాదు, ఏ వ్యక్తికి సంబంధించిన విశ్వాసం వారిది కాదు. అర్థమైంది కదా? విశ్వాసం ఒక్కటే. అభిప్రాయాలు చాలా ఉండొచ్చు, ఎవరి మతం వారిది అయి ఉంటాయి అభిప్రాయాలు అవి. కానీ విశ్వాస విషయంలో మాత్రం ఒక్కటే విశ్వాసము. అర్థమైంది కదా? కాబట్టి ఎవరి విశ్వాసం వారిదని సంఘ పెద్దలు కానీ విశ్వాసాలు కానీ మాట్లాడటం తప్పన్నమాట. రైట్, సరి చేసుకుందాం, తప్పేమీ లేదు కదా. నాకు పెద్ద ఎక్కువేం తెలియదు కదా, వాక్యం చదవబట్టే నేను నేర్చుకున్నాను. కాబట్టి మీరు కూడా వాక్యం నేర్చుకోవటం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. ఒకటే చెబుతున్నాను, దేవుని వాక్యం అపార్థంగా అర్థం చేసుకుంటే మాత్రం మన స్వకీయ నాశనానికి మనమే కారకులమవుతాం. మనం ఏ పాపము చేయక్కర్లొద్దు.
ఇదే పెద్ద పాపం. కాబట్టి వాక్యమును సరిగ్గా అర్థం చేసుకొని మనం జాగ్రత్తగా ప్రయాణము చేద్దాం ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి ఎవరు విశ్వాసాలు కాదు, ఒకటే విశ్వాసం. రైట్, ఇది మొదటి విషయం. అయితే ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామంటే మన విశ్వాసం ఏమిటి అన్నదాన్ని ఆలోచన చేద్దాం. విశ్వాసం ఒక్కటే అయినప్పటికీ కూడా రెండు రకాల జనాంగాలు ఉన్నాయి. ఏంటది అంటే, ఒకటి ఇశ్రాయేలీల జనాంగం, రెండు క్రైస్తవ జనాంగం. ఇశ్రాయేలుకి ఉండవలసిన విశ్వాసం, కలిగిన విశ్వాసం ఏంటి? క్రైస్తవులకి ఉండవలసిన విశ్వాసం ఏమిటి? ఈ రెండింటిని మనము ఎప్పుడైతే ఆలోచిస్తామో సంగతి మనకి బయలుపరచబడుతుంది ప్రియమైన దేవుని సంగమా. జాగ్రత్తగా విందాం. అంటే ఇశ్రాయేలుకు ఒక విశ్వాసం ఉంది, క్రైస్తవులకు ఒక విశ్వాసం ఉంది. అదేంటన్న ఇప్పుడే కదా విశ్వాసం ఒకటే అన్నారు కదా, ఒకటే విశ్వాసం. కానీ ఆ విశ్వాసం ఒక్కటి ఎలా అన్నదాన్ని మనం ఈరోజు ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలుకున్న విశ్వాసం, మనకున్న విశ్వాసం, ముందు ఇశ్రాయేలుకున్న విశ్వాసాన్ని మనం ఆలోచించుకుంటూ ప్రయాణం చేస్తే వారి విశ్వాసం ఎందుకు ఆలోచించాలంటే వారికి ఒక రకమైన విశ్వాసం ఉంది, మనకు ఇప్పుడు ఉన్న ఒక రకమైన విశ్వాసం ఉంది. దాన్ని మనం ఇప్పుడు జాగ్రత్తగా బేరీజు వేసుకుంటూ ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళదాం. ముందుగా ఇశ్రాయేలుకు ఉన్న విశ్వాసం ఏంటి, వారికి ఉండవలసిన విశ్వాసం ఏంటి, కలిగిన విశ్వాసం ఏంటి అని ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం, శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి అన్నాడు. దేని ప్రకారం అంట? శరీరానుసారమైన ఇశ్రాయేలీలు అంట. అంటే ఇశ్రాయేలీల్ని దేవుడు ఎలా చూశాడు అని మనం ఆలోచిస్తే శరీర సంబంధులుగా చూశారు. శరీర సంబంధులు అంటే ఏంటి? పసిపిల్లలుగా చూశారు. ఎలా చూశాడు దేవుడు? పసిపిల్లలుగా చూశాడు దేవుడు. అయినా ఇక్కడ శరీర సంబంధమైన ఉంది కదా, పసిపిల్లలుగా లేదు కదా అని అనొచ్చు మనం. ఒకసారి మీరు 3వ అధ్యాయానికి వస్తే, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాయి, శరీర సంబంధమైన మనుషులే అనియు, మళ్ళీ పక్కన రాస్తున్నాడు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అంటే శరీర సంబంధం అంటే పసిపిల్లలు అని బైబిల్ మనకి డెఫినేషన్ ఇచ్చింది. అంటే వారిని ఎలా చూస్తున్నాడంటే శరీర సంబంధాలుగా చూస్తున్నాడు, పసిపిల్లలుగా చూస్తున్నాడు. అందుకే వాళ్ళకి ఇచ్చివ్వబడింది ధర్మశాస్త్రము శరీరానుసారమైనది అన్నట్టు మాట్లాడతాడు. చూద్దాం ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల గల ధర్మశాస్త్రం బట్టి కాక, అంటే ఇక్కడ క్రొత్త నిబంధన పాత నిబంధన రెండింటి కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే ధర్మశాస్త్రం ఏంటంటే శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలు, మరి ఇప్పుడు ఆత్మ సంబంధంగా నెరవేర్చబడు ఆజ్ఞలు. ఉదాహరణకి మీకు అర్థమవుతాయి. శరీర సంబంధమేనంటే ఒకప్పుడు దొంగతనం చేస్తే తప్పు, ఇప్పుడు చెయ్యాలన్న ఆలోచన వస్తే తప్పు లోపలే. శరీరంతో చేస్తే తప్పు ఒకప్పుడు, కానీ ఇప్పుడు అసలు నీ ఆత్మలో ఆలోచించావో తప్పు అంటున్నాడు. అదే రెండింటికి మీకు అర్థం అవటానికి ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పాను. ఇప్పుడు ధర్మశాస్త్రానుసారంగా నెరవేర్చబడు అన్నాడు ధర్మశాస్త్రాన్ని. అందుకు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవాతి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ధర్మశాస్త్రం కిందే ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడో, పునరుద్ధానుడు అయిన తర్వాత నుంచి క్రొత్త నిబంధన మనకు అమల్లోకి వచ్చింది. అది అపోస్తుల కార్యాల గ్రంథం నుంచి మనకది ఇవ్వబడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అర్థమైంది కదా? అంటే ఒక కొత్త చట్టాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అంటే పాతది కంప్లీట్ చేసి కొత్తది ఆయన స్థాపించడం జరిగింది. అంటే ఏంటి శరీర సంబంధమైన ధర్మశాస్త్రం అంటే ఏంటి? వారికి ఉన్న విశ్వాసం ఏంటంటే వాళ్ళు చూసి నమ్మే విశ్వాసం. ఏనమ్మాలి? వాళ్ళు ఏదైనా చూడాలి, ఏదైనా తాకాలి, అదే వాళ్ళు నమ్ముతారు. ఎవరు? ఇశ్రాయేలీలు అనగా యూదులు అనగా హెబ్రీయులు అంతా ఒకటే. అదేనా? అంటే వాళ్ళు ఎలా నమ్మాలంటే, ఎలా విశ్వసించాలంటే, దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే చూడాలి, నమ్మాలి. అది వరకు ఉన్న విశ్వాసం. మరి క్రైస్తవులను ఎలా చూస్తున్నాడు దేవుడు అంటే ఆత్మ సంబంధులుగా చూస్తున్నాడు, ఆత్మానుసారులుగా చూస్తున్నాడు, పెద్ద పిల్లలుగా చూస్తున్నాడు, జ్ఞానేంద్రులు ఎదిగిన వాడుగా చూస్తున్నాడు, తెలివి కలిగిన వారుగా చూస్తున్నాడు,
ఎదిని వారుగా చూస్తున్నాడు, సర్వసత్యం తెలిసినవాడుగా చూస్తున్నాడు మనల్ని. బాగా అర్థమవుతుందా? అంటే క్రైస్తవుల్ని దేవుడు చూసే దృక్పథం వేరు, పాత నిబంధనలను ఇశ్రాయేలును చూసే దృక్పథం వేరు. అయితే మీకు ఒక మాట చెప్పాలి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత యూదుడైన క్రైస్తవుడే కావాలి ఈసారి. యేసుక్రీస్తు రాకముందు యూదులు అన్యులు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత క్రైస్తవులు అన్యులు, యూదులు లేరిక. అంటే యూదుడైనప్పుడు ఏమవ్వాలంటే క్రైస్తవుడిగా మారాలి. ఈ పదాన్ని మీరు జాగ్రత్తగా, ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయవలసిన ప్రభు సేవకుని మనవి చేస్తున్నాను పిల్లారా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు తనని వారు నమ్మటానికి అనేక సూచక్రియలు చేశాడు ఆయన. ఎందుకు ఇశ్రాయేలుల మధ్యన ఎందుకు చేశాడు ఆయన సూచక్రియలు? యూదుల మధ్య ఎందుకు చేశాడు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని రాబోయే మెస్సయ్య ఈయనే అని వారు నమ్మాలి. ఎలా నమ్మాలి? చూసి నమ్మాలి. అందుకు చేశాడు వాళ్ళ ఎదుట సూచక్రియలు. నమ్మరా? సరే చూద్దాం ఒక్కసారి. యోహాను సువార్త 2వ అధ్యాయము. అక్కడ మనకు తెలుసు యోహాను సువార్తలో ఏం జరిగింది. 2వ అధ్యాయంలో కానా అన్న ఊరిలో ఒక విందు జరిగింది. కానా అనే ఊరిలో. కానా అనగా ఏంటంటే జమ్ముపాలెం అని అర్థం, తెలుగులో దాని అర్థం జమ్ముపాలెం. కానా ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహం గురించి ప్రతి పెళ్ళిలో మనం వింటాం. ఏమైంది అక్కడ? ద్రాక్షారసం కొద్ది వచ్చింది, కొరత ఏర్పడింది. అయితే మనం జాగ్రత్తగా విషయం అక్కడ ఆలోచిస్తే ఆ విందుకి యేసుక్రీస్తు ప్రభువు వారు పిలువబడ్డాడా, అలాగే శిష్యులు కూడా పిలువబడ్డారు. అయితే అక్కడ సూచక్రియ చేసింది వాస్తవానికి ఎవరు కొరకు చేశారంటే ఆయన మొట్టమొదట శిష్యులు నమ్మాలి యేసుక్రీస్తు ప్రభు వారిని. అట్ ది సేమ్ టైం సమాజం కూడా నమ్మాలి యేసుక్రీస్తు ప్రభు వారిని. సమాజం నమ్మినా నమ్మకపోయినా ఆ రోజున సమాజం మొట్టమొదట యేసుక్రీస్తు ఇంటెన్షన్ ఏంటంటే శిష్యులు మాత్రం తప్పకుండా ఈయన మెస్సయ్యను నమ్మాలి. ఎందుకంటే వీరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళే నమ్మకపోతే బయట వారు ఎలా నమ్ముతారు? కాబట్టి వీళ్ళు ముందు నమ్మితే తర్వాత ఎదుటివారు నమ్మచ్చు, అవకాశాలు ఉంటాయి అని ముందుగా అసలు సూచక్రియ ఎవరి కోసం చేయవలసి వచ్చిందంటే శిష్యుల కొరకు చేశాడు ఆయన. అదే ఇంటెన్షన్. కానీ అక్కడ జరిగింది మరొక విషయం ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు కూడా నమ్మాలి, వీళ్ళ బలంగా నమ్మాలి, తర్వాత వాళ్ళు కూడా నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సూచక్రియలు చేశారో జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళు చూసి నమ్మే విశ్వాసం వాళ్ళది. తర్వాత మరొక విషయం ఇక్కడ చెప్పాలి మీకు, ఆ విందు జరుగుతున్న ఇంటి వారిని యేసుక్రీస్తు ప్రేమించి చేశాడు ఆయన. ఆ కొదువ తీర్చాడు. ఆ కుటుంబం అంటే యేసుక్రీస్తు వారికి ఇష్టం, లేకపోతే రాడైనా వచ్చాడు, పిలువబడ్డాడు ఆయన, వచ్చారైనా వారి పట్ల కనికరపడ్డాడు, వారి పట్ల జాలి పడ్డాడు, వారి అవసరం తీర్చాడు. చూసారండి యేసుక్రీస్తు ఎన్ని విధాలుగా ఆలోచిస్తున్నాడు. ఆలోచించేద్దాం. ముందుగా మనకు ఇప్పుడు కావాల్సిన మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన మెస్సయ్య అని ఎవరు నమ్మాలంటే శిష్యులు బహుబలంగా నమ్మాలి. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను, తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని బయలుపరిచాడంట. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరే. అల్టిమేట్గా ఏం చెప్పొచ్చు అనంటే అసలు కానా అన్న ఊరిలో యేసుక్రీస్తు సూచక్రియ జరిగించడానికి వల్ల బలమైన కారణం మొదటి సూచక్రియ. ఎందుకంటే తన శిష్యులు ఆయనని రాబోయే మెస్సయ్య ఈయనే, యోహాను గారు ప్రకటించిన మెస్సయ్య ఈయనే, ప్రవక్తలు ప్రకటించిన మెస్సయ్య ఈయనే అని శిష్యులు నమ్మాలని సూచక్రియ చేయటం జరిగింది. ప్రియమైన దేవుని సంగమా, ఆలోచన చేద్దాం. అలాగే అక్కడ ఉన్న ఆ ఇంటి వారు నమ్మారు, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్నవారు కూడా నమ్మారు. ఆశ్చర్యపడ్డారు అందరూ కూడా. యేసుక్రీస్తు అక్కడ వాళ్ళు తక్కువగా చూసినా సరే, యేసుక్రీస్తు ప్రధాని కాదా విందుకి, ఎవరో ప్రధాని పెట్టుకున్నారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువును పక్కన పెట్టిన కుటుంబం అయినప్పటికీ కూడా ఈ కుటుంబం, కానీ యేసు మాత్రం వాళ్ళ మీద కనికరపడ్డాడని మనకి ఎక్కడ అర్థమవుతుంది. మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు వారిని పక్కన పెట్టిన ఏ కుటుంబమైనా సరే లోటు ఏర్పడుతుంది. ఏ కుటుంబమైనా సరే మచ్చ వస్తుంది ప్రియులారా, అవమానం వస్తుంది. యేసుక్రీస్తు ఇప్పుడు కూడా పక్కనే పెట్టాలనే ప్రయత్నం మాత్రం చేయకండి. జీవితాలు బాగుపడవు, నాశనానికి వెళ్ళిపోతాయి. ఆ విందులో అదే జరిగింది.
తీరం లోటు ఏర్పడింది, మాయన మచ్చల మీద పడింది. కానీ మన ఇక్కడ ఆలోచించదగ్గ విషయం ఏంటంటే, సూచక్రియ చేయడం గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మొదటి సూచక్రియల చూసి నమ్మాలి, చూడక నమ్మే విశ్వాసం కాదు. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం త్వరగా 26వ వచనం. యేసు, మీరు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలన నన్ను వెతుకుతున్నారు. అంటే ఏం చూసి నమ్మాలి మీరు? ఈ చూచను చూసి నమ్మాలి నన్ను. కానీ మీరెందుకు వెతుకుతున్నారు? తినటానికి వచ్చారు. రొట్టెలు పెడతాడా, చేపలు పెడతాడని అవి తినటానికి వస్తున్నారు. కానీ నేను దేవుని కుమారుడినని మీరు ఎలా తెలుసుకోవాలంటే, నేను చేసిన సూచక్రియలు చూసి మీరు నమ్మాలి. ఏమని నమ్మాలంటే, నేను దేవుని కుమారుడని నమ్మాలి. చూద్దాం 28వ వచనం. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలని ఆయనను అడగగా, యేసు, ఆయన పంపిన వాని యందు, ఎవరైనా తండ్రి పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏం జరిగించుచున్నావు? చూసారండి, అంటే యేసుక్రీస్తు వాళ్ళు ఎలా నమ్మాలంటే చూసి నమ్మే విశ్వాసం, చూసి నమ్మాలి. అందుకే సూచక్రియలు చేయటం జరిగిందని మనకి ఈ యొక్క అధ్యాయం అంతా చదవండి. ఈ అధ్యాయం చదివితే మీరు చూసి నమ్మాలని. మీకు మన్నాను కురిపించాడు కదా మోషే గారు. మోషే గారు కురిపించనుకుంటున్నారా మన్నాని? ఎందుకు కురిపించాడు? ఆ మన్నా కురవటం చూసి దేవుని నమ్మాలి. దేవుడు తన కుమారుని పంపబోతున్నాడని ఆది కాలంలో ప్రకటించిన విధమును బట్టి, అక్కడి నుంచి ప్రవక్తలందరూ ప్రకటించిన విధమును బట్టి అవి మీరు నమ్మటానికి యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుటకే. బాగా ఆలోచించేయండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి ఏ విధంగా వారి మధ్య బయలుపరుస్తున్నాడో మనకి అర్థమవలసిన సంగతి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో మీకు ఎవరిచ్చారు మన్నాను? చూడండి, ఒకసారి చదువుతున్నాను. భుజించుటకు పరలోకమున ఆయన ఆహారం వారికి అనుగ్రహించని అని వ్రాయబడినట్టు మన పితరుల అరణ్యములో మన్నాను భుజించని ఆయనతో చెప్పారు. కాబట్టి యేసు, పరలోకం వచ్చి ఆహారం మోసమికి లేదు, నా తండ్రియే యేసుక్రీస్తు చెప్తున్నారు, నా తండ్రియే పరలోకములో వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. అది మన్నా, అది మీరు శరీర సంబంధమైన తాత్కాలికం. నిజమైన ఒక ఆహారం ఉంది, అది చూసి ఒక నిజమైన ఆహారం, జీవాహారం రాబోతుంది. మీరు ఆ రోజు నమ్మాలి, మీ పితరులు నమ్మాలి. మీ పితరులు నమ్మలేదు కాబట్టి ఇప్పుడు నేను రావాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు నమ్మండి, ఆ నిజమైన ఆహారం వచ్చింది. అది నీడ ఛాయ, ఇప్పుడు నిజం. ఈ నిజమైన విశ్వాసం ఉంచండి. అందుకే మీది చూసి నమ్మే విశ్వాసము. చూసి నమ్మండి. 6:40 వచనం. ఇది 6:40 వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం, అంత్యదినమైన వాడిని లేపుతాను. నన్ను చూసి నమ్మాలి. ఇదంతా ఇశ్రాయేలుకి చెప్పిందండి, యూదులకి, అక్కడ ఉన్న శిష్యులకి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? చూసి నమ్మాలి. ఎవరు? యూదులు, ఇశ్రాయేలుడు. అయితే దీనికి దేవుడు పులి స్టాప్ పెట్టాడు, చూసి నమ్మే విశ్వాసానికి. ఎవరితోనూ? తోమా గారితో పులి స్టాప్ పెట్టాడు ఆయన. తోమా గారితో పులి స్టాప్ పెట్టామనంటే, తోమా, ఎప్పటి వరకు నువ్వు చూసి నమ్మావు, మంచిదే, కరెక్టే, కాదనట్లేదు. కానీ ఇక మీదట నువ్వేం చేయాలంటే చూడక నమ్మాలి. చూసి నమ్మిన వాడు ఇప్పటి వరకు ధన్యుడే, కాదని అనడం లేదు. కానీ ఇప్పుడు చట్టమును మారుస్తున్నాను, ఈసారి నుంచి చూడక నమ్మాలి. 20 అధ్యాయము 27-28 చదువుదాం. 29 వచ్చినాడు కూడా. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. యేసుక్రీస్తు పునరుద్ధరుడైన తర్వాత శిష్యులకి ఒకసారి కనబరుచుకున్నాడు. అప్పుడు తోమ లేడు. తర్వాత తోమగారు వచ్చిన తర్వాత రెండోసారి మళ్ళీ మీటింగ్లో యేసుక్రీస్తు వచ్చారు. అప్పుడు తోమను పిలిచి, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసవి ఉండుము. అంటే చూసి నమ్మిన వాడు విశ్వాసం. ఎప్పుడు అంటే చూసి నమ్మే విశ్వాసం ఎవరిది? ఇశ్రాయేలీయులది. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, పసిపిల్లలు, ఏదైనా చూస్తేనే ఇస్తేనే నమ్మరు. అదేనా? పెద్దవారు చూడక నమ్మాలి. మనది ఇప్పుడు చెప్తున్నాడు, పెద్దవాళ్ళు చట్టం చెప్తున్నాడు. అందుకు తోమ ఆయనతో, ప్రభువా, నా దేవా, నేను యేసు. అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, నీవు నన్ను చూసి నమ్మితివి,
చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇక మీదట ఏం చేయాలంటే చూడక నమ్మాలి. చూసిన మీ విశ్వాసానికి పులి స్టాప్ పెట్టిన యేసుక్రీస్తు వారు ఇక మీదట ఏం చెప్తున్నాడంటే చూడక నమ్మే విశ్వాసం. ఎవరిని చూడకుండా? యేసుక్రీస్తు వారిని చూడకుండా నమ్మే విశ్వాసం. ఇప్పుడు ఎవరి వంతు వచ్చిందంటే క్రైస్తవులకు ఉన్న విశ్వాసం. అదే రోమపత్రిక ఇప్పుడు పౌలు గారు చెబుతున్నాడు. చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. దీనివల్ల ఇప్పుడు వినాలి, చూస్తే కాదు. ఇప్పుడు క్రైస్తవులు మనం పెద్దవారు చెబితే వినాలి, విని నమ్మాలి. అది ఎవరి కోసం చెప్పాలి? ఎవరి కోసం చెబితే వినాలంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెబితే వినాలి, వినిన మాట నమ్మాలి. సాక్ష్యం చెప్తున్నారు అంటున్నారు. సాక్ష్యం ఈరోజు ఎవరైనా ఒక అన్య జనాంగం నుంచి యేసుక్రీస్తులు వచ్చారనుకోండి, ఆయన సాక్ష్యం బాగుంటుందా? ఆయన సాక్ష్యం కోసం పెద్ద మీటింగ్ పెట్టాలి. బాబు ఒక్క విషయం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సాక్ష్యం ఆ వ్యక్తికి సంబంధించినది. ఆ సాక్ష్యం ఆ వ్యక్తి కాపాడుకుంటూ బ్రతకటానికి ఆ సాక్ష్యం బాగా అర్థం ఉందా? ఆ సాక్ష్యం వల్ల ఎదుటివారు మార్పు చెందినది, అది మార్పు కాదు. అది ఎవరు సాక్షి నమ్మి విశ్వాసం ఉంచాలంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని, యేసుక్రీస్తు ప్రభువారి మీద నమ్మకం ఉంచి, యేసుక్రీస్తు సొంత రక్షకుడని అంగీకరించి, యేసుక్రీస్తు నా పాపాలు క్షమిస్తాడని, యేసుక్రీస్తు నా అవసరాలు తీరుస్తాడని యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆనుకునే విశ్వాసం ఉంచిన విశ్వాసమే నీ నిజమైన విశ్వాసము, నీ భక్తి తప్ప ఎవరో ఒకరు సాక్ష్యం చెప్పి ఆ సాక్ష్యాన్ని నీ దగ్గర బయలుపరిచినప్పుడు నేను ఆ సాక్ష్యం చూసి నమ్మానంటే అది నీ సరైన నమ్మకము కాదు. అదేనా? ఆ సాక్ష్యం ఇప్పుడు నాకు వ్యక్తిగత సాక్ష్యం ఉంది. దేవుడు నన్ను భయంకరమైన కరెంటు ప్రమాదం రక్షించాడు. ఆయన అది నేను జాగ్రత్త పరచుకోవడానికి, నా సాక్షిని కాపాడుకోవటానికి, దేవుడు నన్ను ఎటువంటి పరిస్థితుల్లోంచి తీసుకొచ్చాడో అని నేను తెలుసుకుని బతకడానికి. అది కానీ ఈ సాక్ష్యం నీకు ఉపయోగపడదు, ఈ సాక్ష్యం నాకు ఉపయోగపడుతుంది. కానీ నాకు ఉపయోగపడే ఒక సాక్ష్యం ఉంది, అది యేసుక్రీస్తు ప్రభువు సాక్ష్యం. ఆయన గురించి నేను వినాలి. ఇప్పుడు విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి విని విశ్వసించి ఆయన అడుగు జాడలో నమ్మాలి. ఇది మన విశ్వాసం. మనకున్న విశ్వాసం ఇప్పుడు చెప్పండి. ఇశ్రాయేలు చూసి నమ్మే విశ్వాసం, మనది చూడక నమ్మే విశ్వాసం. ఒకటే విశ్వాసం. ఆ విశ్వాసం చూడక నమ్మాలి. అది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం అంటాడు, ఇదిగో నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మితే కానీ మనం నమ్మలేం. నమ్మలేకపోవడం వలననే ఏమి నమ్మాలి? విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి? ఏమి నమ్మాలి? ఏమని విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు ప్రభువారు నీ గురించి నా గురించి ప్రాణం పెట్టాడని నమ్మాలి. నీ గురించి నా గురించి తండ్రి యొద్ద నుంచి వచ్చాడని నమ్మాలి. నీ గురించి నా గురించి నిజమైన ఆహారముగా, మన్నా అక్షయమైన ఆహారంగా ఆయన దిగు వచ్చాడని నేను నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువాడికి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుని పిల్లలారా, మన విశ్వాసం ఏ విశ్వాసం అంటే చూడక నమ్మే విశ్వాసం. ఒక్కటే విశ్వాసం. మిగతా విషయాలు వచ్చేవారం ధ్యానము చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళను మూయండి. మహాపరిశుద్ధుడా కన్న తండ్రి, నీ పిల్లలకు సమయోచిత జ్ఞానమును అందించారు, సంపూర్ణ ప్రేమను చూపించారు. విధేయత, భయం, భక్తి కలిగి ప్రభువా యేసుక్రీస్తు ప్రభువారు మరణించారని, ఆయన తిరిగి లేచాడని మేమెవరం చూడలేదు, కానీ ఇప్పుడు చూసి నమ్మే విశ్వాసం మాకు ఇచ్చారు. అట్టి విశ్వాసం మేము బలంగా నమ్మి ప్రయాణంలో మేము ముందుకు కొనసాగుటకు, పరలోకాన్ని సంపాదించుకునే యాత్ర మేము చేయుటకు సహాయం చేయమని నీ పిల్లలందరూ ఆదరించి ఈ టీవీ ద్వారా, అదేవిధంగా తండ్రి ఈ యూట్యూబ్ ద్వారా ఏ పిల్లలైతే వింటున్నారో వారి జీవితంలో ఆత్మీయ మేలు తృప్తిపరచమని, ఆత్మీయులను అనుగ్రహించమని క్రీస్తు నామమున అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సమాధానంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.